కళ్యాణ్ అక్కడ చూడు, మీ చిన్నాయన కొడుకు మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతాడేమో. రాని ఈరోజు వాడి సంగతి చెప్తా. అన్న, నా భార్యకు ఆరాం లేదన్నా. ఆపరేషన్ చేయడానికి అర్జెంటుగా 5 లక్షలు అడుగుతున్నారు. ఎలాగోలా చేసి నువ్వే నాకు హెల్ప్ చేయాలన్నా. లే 5 లక్షలా? అంత డబ్బు నా దగ్గర లేదురా. నీ భార్యకు వేరే ఆరాం లేదంటున్నావు. ఓ పని చేస్తా, పవన్ చెప్తాను, పవన్ 5 లక్షలు ఇప్పిస్తాను. నెలలో వాడికి వడ్డీ కట్టుకుని వెళ్ళిపోరా. సరే అన్న, అలాగే చేస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తా. పవన్, చెప్పన్నా. మా తమ్ముడికి అర్జెంటుగా 5 లక్షలు కావాలంట. నువ్వు వడ్డీకి ఇస్తే నెలలో వడ్డీ కరెక్ట్గా కట్టేస్తాడు. అదేంటన్నా, నేనే నీ దగ్గర డబ్బులు ఇప్పించుకుంటాను. నేను యాడ్ నుంచి ఇవ్వాలి. సరే చెప్పండి చూడా, పోయి ఇప్పించుకో. డబ్బుల్ని జాగ్రత్తగా వాడు, మీ భార్యను బాగా చూసుకో. సరే వదినా. రే పవన్, ఆ 5 లక్షలు నేనే నీకు ఇస్తాను రా. నువ్వు ఇచ్చానని చెప్పి ఇచ్చేయి. నెల వడ్డీ మాత్రం నాకు. అవునా, సరే అర్థమైందిలేనా. డబ్బులు నువ్వే ఇచ్చావు సరే, కానీ ఆ విషయం తనకు తెలిస్తే బాధపడతాడు కదా. నేను వాడికి డబ్బులు ఇచ్చానుకో, మా అన్నమే కదా డబ్బులు ఎప్పుడైనా నీయచ్చులే అనుకుంటాడు. అదే వేరే వాళ్ళు తెప్పిస్తే అసలు వడ్డీ 2 కట్టాలని కష్టపడి సంపాదించి కడతాడు. అప్పుడు వాడికి కష్టం వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఇంకా వడ్డీ డబ్బులు అంటావా, ఎప్పుడైనా వాడికి కష్టం వచ్చినప్పుడు అదే డబ్బులు వాడికి ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.